విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వెదుల వలస పంచాయతీ సమీపంలోని జరిగినటువంటి భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఒక కీలకమైన వైసీపీ నాయకుడు అందులో భాగస్వామ్యంగా ఉండి ఈ ఏవైతే వెబ్‌ల్యాండ్‌లో కూడా రికార్డులు తారుమారు చేసి వారి ఫ్యామిలీ తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పాస్‌బుక్‌లు చేయించుకోవడం వరకు వెళ్ళింది. దీనిపైన ఫిర్యాదులు వెళ్లడంతో రెవెన్యూ శాఖ స్పందించి స్థానిక తహసీల్దారు, ఆర్‌డీఓ నేతృత్వంలో దాని మీద విచారణ జరిపారు. ఇప్పటికే దాని మీద మళ్ళీ వెబ్‌ల్యాండ్‌లో కూడా అవన్నీ కూడా మార్పులు చేసి ఆ రెవెన్యూ యాక్ట్ చట్ట ప్రకారం వాటిని మళ్ళీ రికవరీ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైనే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు శ్రీని గారితో మనం మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇది గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి వార్తలు చూసాము. అయితే వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన పేరు తమ్మినాయుడు అని చెప్తున్నారు. ఆయన ఎంతకాలంగా అక్కడ సర్పంచ్ గా ఉన్నారు? గతంలో ఏమైనా పనిచేశారా? 2019 నుంచి వారు సర్పంచ్ గా ఉన్నారు. అది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వారు జనాలందరూ కూడా వారిని ఆమోదించి సర్పంచ్ గా చేశారు. వారికి సర్పంచ్ అవడానికి ప్రధాన కారణం కూడా భూములు బాగా చేస్తాడు, అందరికి పట్టాలు చేపిస్తాడు అనే ఒక ఆలోచనతో అందరూ కూడా ఆయన సర్పంచ్ గా ఎన్నుకున్నారు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే వారి కుటుంబానికే ఆ 21 ఎకరాలు 80 సెంట్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద వాడుకొని అంటే ప్రజలు మోసం చేయడం ఇదంతా కూడా జనాలు ఆమోదించడం లేదు. సార్, ఇప్పుడు అందులో కొంతమంది రైతులు కూడా పొజిషన్ లో ఉన్నారు, కొంతమంది అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమేనంటారా? రైతుల పొజిషన్ లో ఉన్నారండి, రైతుల పొజిషన్ లో ఉన్నారు. వచ్చారు, రైతులు కూడా అక్కడికి వచ్చారు. చాలా మేమందరం కూడా మాకు పట్టాలు చేయాలని చెప్పేసి వారు సర్పంచ్ గా ఉన్నారని వారిని కలిస్తే వారేమో మా పేరు మీద చేయకుండా వారే పట్టాలు చేసుకొని వారి కుటుంబం పేరు మీద పట్టాలు చేసుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక సర్పంచ్ అయ్యి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం వారు రైతులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. సార్, ఇప్పుడు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు గారి దృష్టికి ఏమైనా వెళ్ళిందంటారా? గౌరవ తిమ్మిడి కళా వెంకటరావు గారిని మా గ్రామస్తులు మరియు రైతులు, గ్రామ మాజీ సర్పంచ్ మా అందరూ కలిపి వారి రాజంలో వారి కార్యాలయం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి వారిని కలవడం జరిగింది. వారికి విషయమంతా వివరించడం జరిగింది. వారు వెంటనే ఆర్డీఓ గారితో మాట్లాడతామని చెప్పడం జరిగింది. తర్వాత దానిపైన ఇప్పటి వరకు చర్యలు కూడా ఏం తీసుకోవడం లేదు. కాకపోతే ఇది రోజు ఈనాడు పేపర్లో డైలీ రావడం వల్ల ఏమైందంటే దాని వెబ్‌ల్యాండ్ లో ఉన్న ల్యాండ్ మొత్తం తొలగించడం జరిగింది ప్రభుత్వం. కానీ అక్కడ కీలక పాత్ర పోషించినటువంటి రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఆర్ఐలు ఇలాంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆయన మీద కూడా ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయలేదు. దానికి కారణం ఏమని భావిస్తుంటారు? అదే అర్థం కావట్లేదండి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా వారి మీద చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడున్న సర్పంచ్ ఆయన ఇప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ వీరికి పట్టాలు ఎక్కించాడో సుభాష్ బాబు ఆయన చనిపోవడం, గోడ కలపవల్లి ఎంఆర్ఓ వారు చనిపోవడం, తర్వాత ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న ఎవరైతే తాటి గోవింద్ రెవెన్యూ దీంట్లో ఒక ముఖ్య దీనిగా ఉండడం వల్ల తప్పించుకోవచ్చన్న ఒక ఆలోచనతో వారు ఉన్నారని మాకు నమ్మకం కలుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పార్టీలో ఉండి కూడా ఈ రోజు వరకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం కానీ చర్యలు తీసుకోకపోతే మాకు కూడా మా గ్రామస్తులు కూడా చాలా మంది చాలా రకాలుగా అనుకోవడం కూడా జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ కి సంబంధించి ఇవేనా ట్యాంపరింగ్ చేయడం గట్రా అంటే రికార్డులు మార్పులు చేయడం గట్రా జరిగిందా, లేదా గతంలో ఇంకా ఏమైనా ఆయన పేరు మీద ఏమైనా ఇంకా ఆరోపణలు ఉన్నాయా? వారు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా ఈ ముటేషన్ చేపిస్తానని చెప్పి తల్లి తండ్రి బతుకుంటుండగానే వారిని చంపేసి, అంటే వారు బతుకుంటుండగానే వారి కుమారుడికి ఎవరైతే అన్నదమ్ములు ఉంటారో వారిలో ఎవరికో వారికి తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్యలు కూడా రికార్డులో చంపి ఇలాంటి చాలా చేశాడు ఆయన. ఇటువంటి దీంట్లో గనుడు ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఈ విషయాలు తెలుసు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలం, దీని మీద లోన్లు కూడా తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం సార్? 197లో 1, 233 వాళ్ళ ఫ్యామిలీ వారు కూడా ఏపీజీబీలో క్రాప్ లోన్ వాడడం జరిగింది. ఇవి ఫేక్ నెంబర్లుగా ధృవీకరణ జరగడం మనం చూసాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అదృష్టం దురదృష్టమే కానీ దీన్ని ధృవీకరించిన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారే. వారే ఈ ల్యాండ్ వారికి ఉన్నట్టు దాన్ని ఇవ్వడం ద్వారా వారు మేము లోన్ ఇచ్చామని చెప్పి ఏపీజీబీ బ్యాంక్ చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, దీని మీద ఏమైనా ఎంఆర్ఓ గారు ఏమైనా స్పందించారా? ఎంఆర్ఓ గారు అంటే కామన్ గా అది ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో రికార్డ్ వస్తుంది కాబట్టి ఇచ్చానని చెప్పి వారు చెప్తున్నారు. అదే వారు ఏది కూడా దాన్ని ఎంక్వైరీ చేయకన్నా గుడ్డిగా ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆ వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి కేవలం పని చేయాలని ప్రధాన ఉద్దేశంతో, ఎందుకంటే ఇదంతా కూడా ధనం మూలం ఇతం జగత్ అన్నట్టు ఇదంతా కూడా వారి కనుసరణలోనే ఈ మండల ఆఫీస్ మొత్తం కూడా ఇలాంటి దొంగ పట్టాలు చేయాలంటే ఆ వ్యక్తిని మించిన వ్యక్తి ఇంకెవరూ లేరు.
ఇది మొత్తం గెరుడు మండలం మొత్తం తెలిసే, ఇది ఎవరు కావాలని తీసిన వార్త ఏం కాదు, ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత బయటకు తీరింది. ఇప్పటి వరకు చూశారు కదా, ఇంకా రెవెన్యూ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది కలెక్టర్ గారి దృష్టిలో కూడా వెళ్ళింది, కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క అధికారులు చనిపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా కింది స్థాయి అధికారులపైనైనా సరే దాని మీద చర్యలు తీసుకొని ప్రజలకి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించవలసిన అధికారులు ఎప్పటికైనా ఆ ఎవరైతే ఆ వెబ్ ల్యాండ్ లో మార్పులు చేశారో దానికి సంబంధిత ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ పేరుని చర్యలు తీసుకోవాలి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్నవారు కోరుతున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో. నమస్తే.